వందనాలండి. ఈ పునరుద్ధానపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. యేసయ్య నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. సత్క్రియలు చేయువారు పొందుకునే ఆశీర్వాదాలు. సత్క్రియ అనగా అర్థం ఏంటంటే మంచి క్రియలు. మంచి క్రియలు ఎవరైతే చేస్తారో వాళ్ళు పొందుకోబోయే గొప్ప ఆశీర్వాదం ఏమిటి అనే సత్యాన్ని మనం బైబిల్లో చూస్తుంటే చాలా విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన సమయంలో బయలుపరిచిన సంగతులు ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుందాం. బైబిల్లో మనం చూస్తుంటే రోమా పత్రికలో అపోస్తుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 2వ అధ్యాయంలో 7వ వాక్యములో మనం చదువుతుంటే, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. ఆమేన్. హల్లెలూయా. సత్క్రియను ఎలా చేయాలంటే ఓపిక కావాలి. మంచి క్రియలు చేయడానికి సహించే గుణం ఉండాలి. మంచి క్రియలు చేయాలంటే మనుషులమైన మన జీవితాల్లో కోపతాపాలు ఉండకూడదు. మనం ఎవరి మీద కోపపడకూడదు. కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎవరైతే కోపావేశులై ఉన్నారో వాళ్ళు దేవునితో వైరం పెట్టుకున్న వాళ్ళని, యుద్ధం చేసేవాళ్ళని బైబిల్ హెచ్చరిస్తుంది. కనుక సత్క్రియలను ఓపికగా చేసేవారు, ఇక్కడ మనం చదువుతుంటే మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవం ఇస్తాడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఆ నిత్య జీవానికి మనం వారసులం అవ్వాలంటే మనలో ఏముండాలి? ఒక ఫంక్షన్కి ఒక గొప్ప ఆయన మనల్ని పిలిచారు. పిలిచినప్పుడు ఆయన 200 మందిని పిలిచాడు. ఆ 200 మందికి కూడా ఆయన ఐడెంటిటీ కార్డు ఇచ్చాడు. ఈ కార్డు ఉంటేనే మీకు లోపలకు ప్రవేశం ఉంటుంది. ఆ మధ్యన నేను చెన్నైకి వెళ్ళాను ఒక ఫంక్షన్కి. పెద్ద ఫంక్షన్ హాల్లో పెట్టారు. ఆ హాల్లోకి వెళ్ళాలంటే కారులో వెళ్ళాలా, నడిచి వెళ్ళే వాళ్ళు వెళ్ళనివ్వరు, ఆటోలో వెళ్ళే వాళ్ళు వెళ్ళనివ్వరు, మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు వెళ్ళనివ్వరు. ఆ ఫంక్షన్ హాల్లోకి ఫంక్షన్కి వెళ్ళాలంటే ఒకవేళ నువ్వు రైలు బండి ఎక్కి వెళ్ళినా క్యాబ్ ఒకటి బుక్ చేసుకుని వెళ్ళాలా, లేదా వెళ్ళనివ్వరు. అట్లాగే 200 మందిని పిలిచి ఈయన అందరికీ ఐడెంటిటీ కార్డు ఇచ్చి ఉన్నాడు. ఆ లోపలికి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ కార్డు చూపిస్తేనే పోనీ బతిమాలుకుంటామంటే, ప్రియులారా, బ్రతిమాలుకుని ఆ గేట్ కాడ ఉన్న వాళ్ళ దగ్గర బతిమాలుకుని లోపలికి వెళ్దామంటే బతిమాలుకునే వ్యక్తులు లేరు అక్కడ. అక్కడ ఒక మిషన్ పెట్టాడు. నీకు ఇచ్చిన కార్డు అందులో పెడితే డోర్ ఓపెన్ అవుద్ది. పొరపాటు నువ్వు కార్డు మర్చిపోయి వెళ్ళావనుకో, నువ్వు బయటే ఉండాలి, అడిగేవాళ్ళు ఉండరు అక్కడ. అట్లాగే సత్క్రియలను ఎంత ఓపిక కలిగి సహించుకొని భరించుకొని, ప్రియులారా, కోపావేశులమై ఉండకుండా మంచి క్రియలు చేస్తూ, ప్రియులారా, మనం ఎవ్వరికి సహాయం చేయక్కర్లేదు, కానీ పేదవాళ్ళకి నష్టం కలిగేటట్టుగా మనము ప్రవర్తించకూడదు. దేవుడు చూస్తూ దాన్ని ఊరుకోడు. పేద ప్రజలకు మనం ఏమి సహాయం చేయకపోయినా వాళ్ళకి నష్టం కలిగేటట్టుగా మనం ప్రవర్తించకూడదు. మంచి క్రియలు చేస్తూ సాగిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అట్లాంటి వారు, ప్రియులారా, బైబిల్లో మనం చూస్తుంటే మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి సత్క్రియలను ఓపికగా చేయుచు ఒక అనుభవం అయితే, మనం ఆ సత్క్రియలను ఓపికగా చేస్తున్న వాళ్ళు దేవుని నామ మహిమార్థమై మహిమను వెతుకుచూ ఉంటారు. నా దేవుడు
నా ద్వారా మహిమపరచబడాలి. నా దేవుని ద్వారా, నా దేవుడు నా ద్వారా ఘనపరచబడాలి. ఆయన మహిమ పొందినట్లయితే ఆయన మన ద్వారా, మన కుటుంబము ద్వారా, మన బిడ్డల ద్వారా, మనము చేస్తున్న వ్యాపారము ద్వారా, మనము చేస్తున్న ఉద్యోగము ద్వారా ఆయన నామం మహిమపరచబడినట్లయితే, ఉద్యోగం ద్వారా ఎలా మహిమపరచబడతారండి? నాకు తెలిసిన ఒక కండక్టర్ గారు ఉన్నారు విజయవాడలో. ఆయనకు 3 ఆడపిల్లలు. గాంధీనగర్లో ఆయన ఇల్లు ఉంటుంది, ఒక బిల్డింగ్ కట్టుకున్నారు. ఆయన ఒకసారి నాకు చెప్పారు, విజయవాడ నుండి బెంగళూరుకి ఏసీ బస్సులు, ఆర్టీసీ బస్సులు ఆయన డ్యూటీ చేస్తూ ఉంటారు. ఆయనకి గవర్నమెంట్ జీతం ఇస్తుంది, బాగా పోషిస్తుంది. ఆయన వెళ్ళే డ్యూటీలో లగేజీ ఛార్జీలు డబ్బులు ఏదైనా వస్తే ఈ డబ్బులు నాకెందుకు అని డ్రైవర్కి ఇచ్చేస్తాడంట. ఒకవేళ టికెట్ తీసుకున్న వాళ్ళు ₹1 ఎక్కువ ఇస్తే ఆయన బస్సు ఆపి సెంటర్లో చిల్లర లేకపోతే సోడా తాగి ₹10 నోటు వాడికి ఇచ్చి చిల్లర తీసుకుని, సోడా తాగి ఊరికి ఎందుకు ఇస్తాడు? సోడా తాగి ₹10 నోటు ఇచ్చి చిల్లర తీసుకుని ఆ వ్యక్తికి ₹1 ఇచ్చిన దాకా నిద్ర పట్టదంట. 3 ఆడపిల్లలు, ఓ మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు. మరి ఇంత యథార్థంగా, ఇంత సిన్సియారిటీగా, ఇంత మంచి కార్యము చేస్తున్న ఈ వ్యక్తిని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. యెహోవా ఇచ్చు ఆశీర్వాదం మనుష్యులమైన మన జీవితాల్లో ఐశ్వర్యమును కలుగుజేయునుగాక. అది మనుషుల యొక్క కష్టార్జితం ద్వారా కలగదు అని రాస్తుంది బైబిల్లో. నువ్వు ఎంత యథార్థంగా నువ్వు చేసే వ్యాపారములో, చేతి వృత్తిలో, ఉద్యోగములో, వ్యవసాయ రంగములో ఎంత సిన్సియారిటీగా, యథార్థంగా మంచి క్రియలు చేస్తూ, సత్క్రియలను ఓపికగా చేసుకుంటూ దేవుని నామం మహింపరచబడాలని, దేవుడే నన్ను బట్టి, నా కుటుంబాన్ని బట్టి, నేను చేస్తున్న పనిపాట్లను బట్టి ఆయన నామం ఘనత పొందాలని ఉద్దేశించిన వారమైతే, ఈ 2 అనుభవాల్లో మనము కొనసాగుతున్నట్లయితే ఆయన మనకు అక్షయతను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మన ఆశీర్వాదం ఆగిపోకుండా, మన ఆశీర్వాదం ఈ 2020 సంవత్సరం వరకే ఆగిపోయి నిలిచిపోకుండా, ఆశీర్వాదము అనే పదమునకు దేవాతి దేవుడు ప్రారంభమై తెలుసు కానీ ఆయనకి ముగింపు ఆయనకు తెలియదు. చప్పట్ల కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆశీర్వాదం అనేటువంటిది ఆయన ప్రారంభించడమే తెలుసు ఆయన ప్రజలమైన మన పట్ల. దానికి ఇక ముగింపు లేదు ప్రియులారా. దినదినము వారం ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆయన మనల్ని వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దానికి ముగింపు లేదు. ప్రభు వచ్చే వరకు, మనం ఈ లోకంలో నిలిచే వరకు మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ, బలపరుస్తూ, స్థిరపరుస్తూ, ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నిన్ను నన్ను నడిపించి మన ముగింపు మహిమకరంగా మార్చి నిత్య జీవమునకు వారసురాండ్రుగా చేసి తీర్చిదిద్దబడిన అనుభవాల్లో మనమందరము కొనసాగాలనుకున్న వారమైతే, మనమందరము ఏమి చేయాలంటే మంచి క్రియలు చేయాలి. హల్లెలూయా. సత్క్రియలు చేయాలి. అసలు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో చెప్పనా? 2020 సంవత్సరాల క్రితం దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో, ఎందు నిమిత్తం ఆయన వచ్చారు అనే సత్యాన్ని మనం బైబిల్లో చూస్తుంటే, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా మనల్ని చేయు నిమిత్తమై. హల్లెలూయా. తీతు పత్రిక 2:14 అనుకుంటాను, చదవండి. తీతు పత్రికలో
దుర్నీతి నుండి, సమస్త విధములైన దుర్నీతి నుండి మనలను విమోచించి, పరలోకమును వీడి భూలోకానికి యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు అరుదించారంటే, ఈ లోకములో ఉన్న మనుష్యులమైన మనం జన్మతః పాపులం. జన్మ పాపం, కర్మ పాపం ఈ ప్రపంచ మానవాల్ని పట్టి పీడిస్తుంది. ఈ జన్మ కర్మ పాపాల నుండి విడిపించగలిగిన వాడు, సామర్థ్యత కలిగిన వాడు, సరిపోయిన వాడు సర్వ ప్రపంచములో ఎవరైనా ఉన్నారంటే యేసు ఒక్కరే. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆయన పాపము లేని పరిశుద్ధుడు, ఆజన్మ బ్రహ్మచారి, కామ క్రోధ లోభ మద మత్సర్యములు లేవాడు, దేవుడు అనుటకు యోగ్యత కలిగినవాడు. ఆయన ఒక్కడే పూజింపదగినవాడు, ఆయన ఒక్కడే కీర్తింపదగినవాడు, ఆయన ఒక్కడే మనిషిని మనిషిగా మార్చుటకు దిగి వచ్చినవాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. పశు ప్రాయతనములో నుండి, మృగ ప్రాయతనములో నుండి మనిషిని విడిపించి మనిషి బ్రతుకుగా మార్చగలిగిన వాడు నేను ఆరాధిస్తున్న, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆదాము అమలు చేసిన ఆజ్ఞ అతిక్రమమైన పాపము నుంచి, పాప పంకిలమైన జీవితములో నుండి, దుర్బలమైన జీవితములో నుండి, తుచ్చమైన అభిలాషల్లో నుండి ఒక మనిషి విడిపించబడాలని ఉద్దేశం, కోరిక, ఆలోచన కలిగి ఉన్నట్లయితే విడిపించుటకు శక్తి కలిగిన వాడు మనం ఆరాధించుకుంటున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకొరకే ఆయన పరలోకమును వీడి భూలోకానికి వచ్చారు. ఆయనే దేవుడు అనుటకు సరిపోయినవాడు, యోగ్యత కలిగినవాడు. ఆయనే నీ కుటుంబాన్ని సుఖమయంగా మార్చగలిగినవాడు, నీ బ్రతుకుగా మార్చగలిగినవాడు, మన దరిద్రతను తొలగించగలిగినవాడు, మన సమస్యల్లోంచి విడిపించగలిగినవాడు, మన శాపాన్ని తొలగించి మన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగినవాడు. దేవుడు ఎంతో ప్రేమించిన వాడు ఈ లోకానికి దిగి వచ్చి మన మీదకు వస్తున్న శాపమును మార్చి ఆయన ఆశీర్వాదకరంగా మార్చాడని కాండాల్లో మనం చూస్తాం. నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు వచ్చాడంటే మనుష్యులమైన మనల్ని సమస్త విధములైన దుర్నీతి నుండి, దుష్టత్వము నుండి, తుచ్చమైన అభిలాషల నుండి, శరీర ఆశల్లో నుండి, శరీర కోరికల్లో నుండి మనల్ని సమస్త విధములైన దుర్నీతి అంటే ఇన్ని అనుభవాలు ఉన్నాయి. దుష్ట ఆలోచనలో నుండి, దుష్ట తలంపుల్లో నుండి, రకరకాల తలంపులు, నరుని యొక్క ఆలోచనలు కేవలం ఎల్లప్పుడూ చెడిపోయి ఉన్నాయి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు, వాళ్ళ ఊహలు చెడ్డవి అని ఆదికాండంలో మనం చదువుతాం. చెడిపోయి ఉన్నాయని భూమి మీద మనుషులమైన మనల్ని పుట్టించినందుకు ఆయన ఏడుస్తూ ఉన్నాడు, సంతాపం పొందుతున్నాడని లేఖనాలు చెప్తున్నాయి. అందుకే ఆయన కన్నీళ్లు విడుస్తూ ఈ దుర్నీతి నుండి, పాపము నుండి మనిషిని ఎలా విడిపించాలి అనే ఆలోచన కలిగిన ఆలోచనకర్త అయిన దేవాతి దేవుడు సమస్త విధములైన దుర్నీతి నుంచి మనల్ని విడిపించు నిమిత్తమై, చదవండి, సమస్తమైన దుర్నీతి నుండి, సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల, అదిగో సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు, తన బిడ్డలుగా, తన సొత్తుగా, తన స్వాస్యముగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొని, తానే కల్వారి శిలువలో బలియాగమైపోయారు. తన్ను తానే అర్పణముగా అప్పగించుకున్నారు. ఎందుకు? సత్క్రియల యందు ఆసక్తి కలిగిన తన ప్రజలను తన కోసము కొని రక్తం చేత తన స్వాస్యంగా, తన సొత్తుగా మలుచు నిమిత్తమై కల్వారి శిలువలో ఆయన మన కోసమే బలి అయిపోయారని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సంఘమా, అందుకే మరొక చోట మనం బైబిల్లో చదువుతుంటే అదే అధ్యాయం అనుకుంటాను, అదే పత్రికలో మనము సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. ఆమేన్. మంచి క్రియలు చేయడానికే మనం పరిశోధించాలి. ఎవరికైనా మనం మంచి చేయాలి, చెడు చేయకూడదు. మనం ఎవరికి కీడు తలపెట్టకూడదు.
ఒకవేళ మనకెవరైనా కీడు తలపెడుతున్నా దేవునికి అప్పగించాలి, కానీ మనం కీడుకు ప్రతి కీడు చేయకూడదు. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు మనకు బోధిస్తున్న సత్యం ఏంటంటే, కీడు చేసేవారికి మేలు చేయాలి. ఆమేన్. అప్పుడు ఆ కీడుని మనము చేస్తున్న మేలు చేత జయించుదుముగాక. ఆమేన్. ఎవరైనా కీడు తలపెడుతున్నారనుకో, వాళ్ళకి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. అట్లాగే ఈశ్వర్ గారి గురించి ఒక ఆయన కూడా దైవ సేవకుడే, చిన్న పాస్టర్ గారు. రకరకాల దుష్ప్రచారం చేస్తూ ఉండేవాడంట, ఇష్టం వచ్చేట్లు మాట్లాడుతూ ఉండేవాడంట దైవజనుల గురించి వెళ్ళిన ప్రతి చోట. ఈ సంగతి ఆయనకి తెలిసి ఒకరోజు ఆ దైవజనుని పిలిపించుకుని, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి, ఎందుకో నాకు ప్రేరేపణ వచ్చింది, ప్రార్థన చేయండి అన్నాడంట ఆయన్ని. ఇదే నన్ను ప్రార్థన చేయమంటాడు ఈయన, నేను ఎట్లాంటి వాడిని కదా అని మనసులో తిరుగుతుంది ఆయనకి. నేను ఎట్లాంటి వ్యక్తిని కదా, నన్ను ప్రార్థన చేయమంటాడు ఏంటి ఈయన, ఎందుకు వచ్చిందిలే చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోదాం అని ప్రార్థన చేశాడంట ఆయన. ప్రార్థన చేస్తే ఎంత కానుక పొట్లం కట్టి ఆయనకి ఇచ్చాడంట. మీరు పాస్టర్ గారికి కదా సేవలో వాడండి, పరిచర్యలో వాడండి, దేవుడు నాకు ఇచ్చాడు, నాకు ఇచ్చిన దాంట్లో దేవుడికి ఇవ్వాలి కదా, మీరు దైవజనులు కదా, మీరు వాడండి అని చెప్పి కానుక ఇచ్చి పంపించాడట. చూస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత 10,000 ఉందంట అందులో. ఆశ్చర్యపోయి, నేను ఈయన దూషించే వ్యక్తిని కాదా, ఈయన్ని తృణీకరించబడిన మాటలతో మాట్లాడి దుష్ప్రచారం చేసే వ్యక్తిని కదా, నాకేంటి ఈయన కానుక ఇచ్చాడు అని ఆయన చాలా బాధల్లో ఉన్నాడంట. అప్పుడు ఆ బాధలన్నీ తొలగిపోయినప్పుడు ఒక రోజు వచ్చి, అయ్యా నీ గురించి ఎన్నో విధాలుగా కీడు తలపెడతా వచ్చాను, దుష్ప్రచారం చేస్తూ వచ్చాను, మరి కీడు చేస్తున్నా, దుష్ప్రచారం చేస్తున్నా, నీ గురించి చెడ్డ మాటలు మాట్లాడుతున్నా, నాకు నువ్వు కానుక ఏంటి, నా అవసరాలు తీర్చబడటం ఏంటి, నువ్వు నిజముగా దేవుని చేత ఏర్పరచుకున్న పాత్రవి. ఆమేన్. కన్నీళ్ళు విడిచి క్షమాపణ వేడుకొని ఇక ఆ గడియ నుండి యేసయ్య గారి గురించి ఎక్కడికి వెళ్ళినా ఏమండి మంచి మాట చెప్తా ఉన్నాడంట. చూసారండి, మేలు చేస్తే కీడు ఏమైపోయింది, కీడు మేలుగా మార్చబడింది. కనుక దేవుడు చెప్తున్న మాటలు ఇవన్నీ, దేవుడు చెప్తున్న ఏ మాట కూడా నిరర్థకము కాదు. మంచి క్రియలు తలపెట్టాలి, మంచి క్రియల యందు, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన సొత్తుగా చేసుకుని నిమిత్తమై, తన స్వాస్యంగా మార్చుకుని నిమిత్తమై 2020 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసమే ఆయన బలియాగమయ్యారు, నా కోసమే ఆయన బలి అయిపోయారు. యోబు గ్రంథంలో మీరు చదవద్దు, వినండి. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారుచున్నది అని రాసి ఉంటుంది 29వ అధ్యాయంలో. మీరు చదవద్దు, వినండి. ఇప్పుడు మీరు చదువుకోండి ఆ మాటని. మాట్లాడరేంటి? ఇప్పుడు అనండి, బండ నుండి మాట్లాడండి, నోరు తెరవండి. బండ నుండి, మళ్ళా చెప్పండి, బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా పారుచున్నది. ఎవరి నిమిత్తం? నీ నిమిత్తమే. హల్లెలూయా. బండ నుండి, ఆ బండే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీవేనా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు, కలవరపడిని కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను
కుమిలెదనా నీవు నాకుండగా. యేసయ్యా నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా తీర్చిన వెంబడిచిన బండవు నీవేనా, ఆత్మదాహము తీర్చిన నన్ను వెంబడిచిన బండవు. గ్లోరీ, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బండ నుండి నా కొరకే యేసుక్రీస్తు ప్రభులు వారు నా కొరకే 2020 సంవత్సరాల క్రితం కల్వారి సిలువలో బాధ నొందాను, నా కొరకే రక్తం చిందించాడు, నా కొరకే గాయపరచబడ్డాడు, నా కొరకే ముళ్ళ కిరీటం ధరించాడు. నేను నా చేతులతో చేసిన పాపాల విషయమై ఆయన చేతుల్లో చీలలు కొట్టించుకున్నాడు. నా కాళ్ళు నడిచిన అపవిత్రమైన మార్గాల నిమిత్తమైన నడవడిక బట్టి ఆయన కాళ్ళలో శీలనే కొట్టించుకున్నాడు. నా తలంపులు ఊహలను బట్టి ఆయన పక్కలో బల్లెం పొడిపించుకున్నాడు. ఆయన వీపంతా నాగలు చాలువలి దున్నబడింది. ఎందుకో తెలుసా? మనం అందరము కూడా సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలముగా కొన్న నిమిత్తమై. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. అంతటి హోమాన్ని, అంతటి యాగాన్ని, అంతటి బలియాగమును ఆయన మౌనంగా ఉండి, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లుగా మౌనం ఉండి బాధను సహించుకుంటూ భరించుకుంటూ, ఎందుకు ఆయన బలియాగం అయిపోయారంటే మనుష్యులమైన మనల్ని సమస్త విధములైన దుర్నీతి నుండి. ఆ రోజుల్లో నన్ను గనక ఆయన రక్తం చేత కొని ఉండకపోతే నా బ్రతుకు ఏమైపోయి ఉండదో. ఇక్కడ చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. తమ్ముడు ఉన్నాడు ఇక్కడ. ఆ తమ్ముడు గనక యేసయ్య రక్తం చేత కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి ఆయన సొత్తుగా మార్చుకుని సమస్త విధములైన దుర్నీతి నుండి, దుర్వ్యసనాల నుండి, దురలవాట్ల నుండి ఆ సహోదరుడిని, ఆ యవనస్తుడిని విడిపించి ఉండకపోతే ఇద్దరు పిల్లలు అనాథులయ్యి ఉండేవారు. ఇప్పటికీ భార్య దిక్కులేని పరిస్థితుల్లో కన్నీళ్ళే అన్నపానములుగా చేసుకొని దిగమింగుతూ ఉండేది. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆమేన్. ఆ వ్యక్తిని దేవుడు మార్చేశాడు. ఇప్పుడు అనేకులకు ప్రయోజనకరంగా, అనేకులకు ఉపయోగకరంగా నా యేసయ్య యవనస్తుడిని మార్చడమే కాకుండా తన కుటుంబానికి క్షేమాన్ని కలుగజేసే వ్యక్తిగా, తన కుటుంబంలో పిల్లల్ని, భార్యని, ప్రియులారా పోషించుకునే ఆ పోషణకర్తగా ఆయన నిలిచి ఉండి సమస్త అవసరములు కూడా క్రీస్తు యేసు మహిమలో దీనస్థితిలో, హీనస్థితిలో, పేద స్థితిలో ఉన్న వ్యక్తిని 10 మందికి అన్నం పెట్టే వ్యక్తిగా చేశాడు నా యేసయ్య. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. ఆయన అనామకుడు కాదు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషులమైన మనం ఏది విత్తుతామో అదే కోసుకుంటాం. నీ నోటితో ఏది పలుకుతున్నామో అదే నీకు సంభవిస్తుంది అని రాసుంటుంది బైబిల్లో. నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుతాయి ఆ పరలోక పట్టణంలో. అట్లాంటి అనుభవాల్లో మనము, ఈ లోక సంబంధమైన అనుభవాల్లో మనం పురాకులాడకుండా బ్రతుకునంతకాలం సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలముగా, ఆమేన్, దేవుని సన్నిధిలో దేవుడు మహిమపరచబడాలని,
యేసయ్యే ఘనత పొందాలని, ఆయన అనుగ్రహిస్తున్న సమృద్ధిని మనం అనుభవించాలని ఉద్దేశించిన వారమైతే నిశ్చయముగా ఆయన నిత్య జీవానికి వారసులుగా మనల్ని, మన కుటుంబాల్ని నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేస్తారు అనే సంగతి ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. ఇదే 2వ అధ్యాయంలో 11వ వాక్యం కూడా చదివితే 10వ వాక్యం, సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. మనుషులమైన మనకు ఏమండి పునాది, ప్రాముఖ్యంగా ఒక మనిషికి అవసరమైంది సర్వ ప్రపంచంలో ఏమిటి అనే సత్యాన్ని మనం గమనిస్తుంటే, ఇటు కుటుంబపరముగా, ఇటు బిడ్డల విషయములో, ఇటు భార్య విషయములో, భర్త విషయములో, రక్త సంబంధుల విషయములో, తోబుట్టుల విషయములో, మరి ఇరుగు పొరుగు వారి విషయములో, బంధువుల విషయంలో, స్నేహితుల విషయంలో ఆ వ్యక్తికి ఏమి కావాలని కోరుకుంటాడంటే సమాధానం కావాలి. ఆమేన్. ఎన్ని ఉన్నా మనుషులమైన మనకు ఆ సమాధానం అనేది లేకపోతే ఆ మనిషి తిన్నది వంట పట్టదు. కొంతమంది తింటా ప్లేట్లు తింటూ ఉంటారు, కానీ వాళ్ళకి వంట పట్టదు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి జీవితంలో సమాధానం లేదు. సర్వ ప్రపంచములో సమాధానమును పొందుకోవాలని ఏ వ్యక్తి అయినా ఆలోచన చేసినట్లయితే నా యేసు ఒక్కడే సర్వ ప్రపంచ మానవాళికి సమాధానము అనుగ్రహించుటకు శక్తి గలవాడు. ఆమేన్. సమాధానము లేని వారికి ఆయన సమాధానకర్తగా దిగివచ్చి వాళ్ళ జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యల్ని తొలగించి ఒక గొప్ప నెమ్మదిని, క్షేమాన్ని, సమాధానాన్ని, సత్క్రియలు చేసే ప్రతి వానికి కూడా, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి, ప్రపంచంలో మనుషులమైన మనందరికీ కూడా ఆయన మహిమయు ఘనతయు సమాధానం కలుగు చేస్తాడు. మనం ఎక్కడ అడుగు పెట్టినా మన ద్వారా యేసయ్య నామం మహిమపరచబడుతుంది. హల్లెలూయా. అట్లా మహిమపరచబడేట్లుగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనల్ని నడిపించుటకు ఆయన శక్తి గలవాడు. మనం ఎక్కడ నడవాలో, ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు, అయితే ఆయన నడిపిస్తాడు. మనం నడవలసిన త్రోవలో ఆయన మనకు ప్రయోజనం కలిగేటట్లుగా నడిపిస్తాడని యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది. కనుక నా ప్రియ సహోదరులారా, సత్క్రియల యందు మనము ఆసక్తి గల ప్రజలుగా బ్రతుకు దినములన్నిట మనం సాగిపోవాలని లేఖనం చెప్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 10 వరకు చదివితే చక్కటి విషయాలు రాయబడి ఉన్నాయి. అక్కడ చదువుదాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, ఆయనను సమస్త విధములైన దుర్నీతి విషయమైన అనుభవాల్లో, ప్రియులారా, అపవిత్రమైన అనుభవాల్లో, లోకపు తలంపుల్లో మిళితమైపోయి కొనసాగుతున్న మన జీవితాల్లో ఆయన చూస్తున్నప్పటికీ ఓర్చుకున్నవాడై, సహించుకున్నవాడై, భరించుకున్నవాడై, దినమంతయు కూడా నొల్లని ప్రజల వైపు ఆయన జాలిగల హస్తములు చాపుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఇన్ని చేస్తున్నప్పటికీ ఆయనను మనం ఆరాధిస్తున్న దేవుడు మన ఎడల ఎలా ఉన్నంట? కరుణా సంపన్నుడై. హల్లెలూయా. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనల్ని యేసుక్రీస్తు ప్రభుల వారితో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. కృప ద్వారానే రక్షించబడ్డాము. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా, క్రీస్తు యేసు ద్వారా మనకు చేస్తున్న ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, క్రీస్తు యేసు ద్వారా మనల్ని ఆయనతో కూడా లేపి, పరలోకమందు ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెట్టెను. ఇంత గొప్ప భాగ్యాన్ని కూర్చుండబెట్టెను.
ఇంకా చదవాలి. మీరు విశ్వాసము ద్వారా మనము కృప చేతనే రక్షించబడి ఉన్నారు. కృప చేతనే రక్షించబడి ఉన్నాము. మీ వలన కలిగినది కాదు, ఇది మన ద్వారా కలిగింది కాదు, దేవుని వరమే. క్రియల వలన కలిగినది కాదు గనుక, ఇది మనం చేస్తున్న క్రియల ద్వారా కలిగింది కాదు. ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, దేవుడు మన కోసము, మన బ్రతుకుల కోసము, మన ద్వారా దేవుని నామము మహిమపరచబడి నిమిత్తం, మన ద్వారా దేవుడు ఘనపరచు నిమిత్తమై మన కోసమే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల కోసము, సత్క్రియలను చేయుటకై, సత్క్రియలు చేయుట కొరకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. సత్క్రియలు చేయటానికే ఆయన మనల్ని సృష్టించాడు. సత్క్రియలు చేయటానికే మన అమ్మ కడుపులో మనల్ని వేసాడు ఆయన. నువ్వు ఇష్టం వచ్చిన తిరగటానికి కాదు ఆయన పుట్టించింది మనల్ని. ఆయన మనల్ని జన్మించింది మంచి క్రియలు చేయ నిమిత్తమే భూలోకములో మనల్ని మనుషులుగా పుట్టింపు చేశాడు. ఆయన పని చేశాడు. ఏం చేశాడు? గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఏమండి మనకు నెత్తి మీద జుట్టు ఇచ్చాడు. ఆయన చేశాడా? నువ్వు చేసుకున్నావా? కళ్ళు ఇచ్చాడు. అండ్ కన్ను కనుక మూసుకుపోయి ఉంటే కళ్ళు కనపడతాయా? మనము ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆమేన్. ఆయన మనల్ని సృష్టించాడు. ఆయన ఎవరు? సృష్టికర్త. జిగట మల్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. జిగట మల్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా. రేయి పగలు ఈ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడనీవే నాదు కోట కొండయు నీవే. హల్లెలూయా. మనల్ని ఆయన సృష్టించాడు. సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి ఈ సృష్టిని పూజిస్తుంది మానవాళి. ఈ సృష్టిని ఆరాధిస్తుంది కనుక అది మంచిది కాదండి. సృష్టికర్తను పూజించాలి. ఆయన మనల్ని సృష్టించాడు సత్క్రియలు చేయుట కొరకై. హల్లెలూయా. మనం ఆయన చేసిన పని అయి ఉన్నాం. అందుకే కీర్తనల గ్రంథకర్త చెప్తాడు, ఆయన నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది అంటాడు దావీదు. ఆయన మనల్ని కలుగు చేసిన విధము చూడగా, అసలు విధం కాదండి. మనం రాత్రి పండుకుంటున్నామా? అసలు ఉదయాన్నే లేపకపోతే మన పరిస్థితి ఏంటి? ఉదయాన్నే మెలుకుకు రాకపోతే మన పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏం కాదు. 40, 70, 40, 50 వేలు పెట్టి కొనుక్కున్న టేకు మంచం మీద పడుకున్న నీవు ఇక లేవలేదనుకో, మంచం మీద వెంటనే దింపేసి బయట పెడతారు. అవునా కదా చెప్పండి? ఆయన ఇవ్వాలి మనకు ఆయుష్. అందుకే మీరందరూ కూడా లేచిన వెంటనే మీ నోట వచ్చే మాట ఏంటో చెప్పనా? అయ్యా, నా ఆయుష్ పొడిగించినందుకు స్తోత్రం, మరొక నూతన దినం నాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. అంతే తప్ప లేచి లేటంతోనే ఏమండి ఆయన భార్య గారు లేపుతాడు, ఏయ్ కాఫీ పెట్టి అంటాడు. దరిద్రపు మాటలు. లేచి లేవటంతో కాఫీ కావాలా? లేచి లేవటంతోనే సృష్టించిన సృష్టికర్త అయిన యేసుని స్మరించుకోవాలి. లేచి లేవటంతోనే ఆయన మనల్ని ఆయన చేసిన పని అయి ఉన్నాం మనం. చూడండి, ఇక్కడేమో నల్ల ఈ శరీరం పెట్టాడు, చేతులు ఎంత తెల్లగా ఉన్నాయి చూడండి. పని. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అండి. ఆయన మనం కలుగజేసిన విధం చూస్తుంటే ఎంత ఆశ్చర్యం.
ఎందుకు ఆయన మనల్ని సృష్టించాడు, మరలా చేశాడు, ద్విజులుగా చేశాడు, పునర్జన్మను పొందుకునేటట్టుగా చేశాడు అనే సత్యాన్ని మనం గమనిస్తుంటే, సత్క్రియలు చేయటానికి మనల్ని ఆయన ఈ విధంగా సృష్టింపబడిన పని అయి ఉన్నామని, ఆయన మనల్ని నిర్మించుకున్నాడని, ఆయన మరలా మనల్ని జన్మింపచేసి ఉన్నాడని ఈ లేఖనం చెప్తుంది. కనుక కృప చేతనే మనం రక్షించబడి ఉన్నాం. మన క్రియల వల్ల మనం ఏది పొందుకోలేదు, కృప ద్వారానే, క్రీస్తు యేసు ద్వారా ఆయన మనల్ని రక్షించాడు. కనుక బ్రతుకు దినములన్నిట మనం ఆయన నామం మహింపరచబడేటట్లుగా, ఆయన నామం ఘనత పొందేటట్లుగా, ఎలాగ ఆయన నామం ఘనపరచబడుతుంది, ఎలాగ ఆయన నామం మహింపరచబడద్ది అనే ఆలోచనలోనే, అనే పర్యవేక్షణలోనే, అనే పరిశోధనలోనే నా సహోదరి సహోదరులారా, ఈ క్రైస్తవ్యంలో అడుగుపెట్టిన యేసు రక్తం చేత కడగబడిన మనం మంచి క్రియలు చేయడానికి తీర్మానం చేసుకుని ముందుకు కొనసాగాలనుకుంటున్న మనందరము కూడా ఆ ఆలోచనలోనే ఉండాలి. ఎలా మహింపరచబడతాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే దేశ ఆశలోనే నువ్వు ముందుకు వేసే ప్రతి అడుగు వేయాలి. అలా వేస్తూ ఉన్నట్లయితే నిన్ను చూస్తున్న దేవుడు పరలోకమందు ఆనందిస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని చూసి ఆనందిస్తాడు, నువ్వు చేస్తున్న ఆలోచనలు చూసి ఆనందిస్తాడు, నువ్వు నడుస్తున్న నడవడికను చూసి ఆనందిస్తాడు, నువ్వు చేస్తున్న ప్రతి పని చూసి ఆనందిస్తాడు. నేను సృష్టించాను ఈ సహోదరుని సహోదరురాల్ని, నా చేతి పనిగా ఉన్న వీళ్ళు నా పనిని చక్కగా చేస్తున్నారు, నా అడుగు జాడలో నడుస్తున్నారు, నా పద్ధతుల్లో నడుస్తున్నారు, నా ఉపదేశ క్రమాల్లో ఈ బిడ్డలు కొనసాగుతున్నారు, వీళ్ళ బ్రతుకు దినములన్నిట మంచి క్రియలు సత్క్రియలు చేయుచూ వస్తున్నారని చూచుచున్న దేవాతి దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు. ఆనందిస్తే ఏం చేస్తాడు? ఏమంటే పస్తు పెడతాడా? రుణాల పాలు చేస్తాడు మనల్ని? దేవుడు ఆనందిస్తేనంట, పాత నిబంధన పరిశుద్ధుల చరిత్రలో మనం చూస్తుంటే ఇజ్రాయేలు ఎడల దేవుడు ఆనందిస్తే వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టింపు చేశాడు? పరలోక పట్టణం, పాలు తేనెలు ప్రవహించు దేశములో అడుగు పెట్టింపజేశాడు. యెహోషువ కాలేబు అంటారు, ప్రియులారా, యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ పాలు తేనెలు ప్రవహించు దేశములో మనల్ని అడుగు పెట్టింపజేస్తాడు. అది మిక్కిలి మంచి దేశము. ఆమేన్. మరి మనం ఎవరమి? క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలు. కనుక మనల్ని బట్టి దేవాతి దేవుడు ఆనందించినట్లయితే, ఆయన సంతోషించేటట్లుగా, ఆయన ఆనందించేటట్లుగా సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా ఉండు నిమిత్తమై ఆయన మన కోసం బలియాగమై కల్వారి శిలువ రక్తం చిందించి మన పాపాలన్నీ కడిగేసి పవిత్రపరిచి శుద్ధి చేసి మనుషులమైన మనల్ని మనుషులుగా తీర్చిదిద్ది మన బ్రతుకులుగా మార్చి ఒక ఉన్నతమైన అనుభవాల్లో నడిపిస్తున్న దేవాతి దేవుణ్ణి, ఇన్ని కార్యములు మన కోసం చేసిన ఆ యేసయ్య సన్నిధిలో ఆయన ఆనందించేటట్టుగా క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలమైన మనం ప్రవర్తిస్తున్నట్లయితే నిశ్చయముగా మనల్ని ఆ పునాదులు గల పట్టణములో అడుగుపెట్టింపజేస్తాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు? ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము గారు ఎదురు చూస్తున్నట్లుగా దేవుని ప్రజలమైన మనం ఎదురు చూస్తున్నట్లయితే నిశ్చయముగా సత్క్రియలు చేస్తున్న మనకి ఆయన గ్రీకు దేశస్థుడని, యూదుడని, హెల్లేనీయుడని, ఏమంటే వాడు ఈడని భేదం లేదు. ఈ క్రొత్త నిబంధనలో మనం చూస్తుంటే ఆ కులాలు ఈ కులాలు లేవండి. యేసన్న గారు ఒక చక్కటి బోర్డు పెట్టారు, మీరు చదివారో లేదు ఎప్పుడైనా, క్రైస్తవ్యంలో కులము లేదు. యేసన్న గారు పెట్టారు, అది బైబిల్లోది కాదు. యేసన్న గారే ఆత్మచేత ప్రేరేపించబడి బోర్డు రాసి పెట్టాడు వాక్యం. క్రైస్తవ్యంలో కులము లేదు, క్రైస్తవ్యం మతం కాదు. హల్లెలూయా. ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దగలిగినది క్రైస్తవ్యం. ఒక మనిషిని దుష్ట క్రియలలో నుండి, దుష్ట తలంపుల్లో నుండి, దుష్ట సంబంధమైన ఆలోచనల నుంచి విడిపించి సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా తీర్చిదిద్దేదే క్రైస్తవ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. కావాలంటే
ఇప్పుడు నేను నిలబెట్టినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యం చెప్తాను. నిజం నేను కూడా ఒక సాక్ష్యం చెప్తాను. ఎందుకంటే సాక్షి జీవితం కలిగినది క్రైస్తవ్యం. సాక్ష్యం లేని జీవితం కాదు. యేసుతో రక్తం చేత కొనబడిన మనం సాక్షి జీవితం కలిగిన వాళ్ళం. ఒక్కొక్క కుటుంబాన్ని మనం నిలబెట్టి అడిగినట్లయితే, నేను పలానా రోజున పలానా దుర్బలమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు నన్ను దర్శించాడు, నన్ను పట్టుకున్నాడు, నన్ను మార్చుకున్నాడని ఒక్కొక్కరు సాక్ష్యం చెప్పడం మనం కళ్ళతో చూస్తున్న నగ్న సత్యాలు. అట్లాంటి అనుభవాలు కలిగి ప్రభు మార్గాల్లో మనం సాగిపోవాలని లేఖనం చెప్తుంది. మొట్టమొదటగా ఆయన సృష్టించిన సృష్టమై ఉన్నాం. మనం ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఎందుకు ఆయన సృష్టించాడు, ఎందుకు ఆయన నిర్మించాడు, ఎందుకు మనల్ని భూమి మీద జన్మింపజేశాడు అనే సత్యాన్ని మనం చూస్తుంటే, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు ఎందుకు మనల్ని జన్మింపజేశాడంటే సత్క్రియలు చేయుట కొరకై. హల్లెలూయా. మంచి క్రియలు, మంచి కార్యములు చేయుట కొరకై ఆయన మనల్ని సృష్టింపజేశాడు. ఆయన చేసిన పని అయి ఉన్నామని ఈ లేఖన భాగాలు చెప్పగానే చెప్పుచున్న నగ్న సత్యాలు. మత్తయి సువార్తలో ఓ చక్కటి మాట ఉంటుంది, చదువుదాం. 5వ అధ్యాయం 14 నుండి 16 వరకు మనం చదివితే, మత్తయి సువార్తలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీదున్న పట్టణం మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెము కింద మంచం కింద పెట్టరు, కానీ ఇంట్లో ఉన్న వారందరికీ వెలిగించుడు కొరకై దీపస్తంభం మీద పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దేవునికి మహిమ కలుగునుగాక. మీ వెలుగును ప్రకాశింపనీయండి, మీ సత్క్రియలను ప్రత్యక్షపరచండి, మీ మంచితనాన్ని ఇతరులకు తెలియపరచండి. మీ సత్క్రియలు వాళ్ళు చూసేటట్టుగా వారి ఎదుట మీ వెలుగును ప్రత్యక్షపరచండి, ప్రకాశింపనీయండి. మన సత్క్రియలు వారి ఎదుట ప్రత్యక్షం అవ్వాలంటే వెలుగు కావాలి. చీకట్లో ఒక వస్తువుని మనం వెతుకుతూ ఉన్నాం, చీకట్లో వెతికితే కనపడదు. అప్పుడు ఏం చేస్తారు? దీపం వెలిగించి అది ఎక్కడుందో వెతుకుతారు. అందుకే మన సత్క్రియలు ఈ లోకంలో ఉన్న మనుషులు చూచేటట్లుగా, ప్రియులారా, అందరికీ కనబడేటట్లుగా దీపం వెలిగించి, ఒక ఇంటి యజమానుడు అందరికీ వెలుగు కలిగేటట్టుగా కొంచెం కింద మంచం కింద పెట్టకుండా దీపస్తంభం మీద ఎలా పెట్టి అందరికీ వెలుగు కావాలని ఆలోచన కలిగి ఉంటాడో, అట్లాగే మన సత్క్రియలు అనే వెలుగు అందరికీ కనబడేట్టుగా ఆ వెలుగును ప్రత్యక్షపరచాలి. ఆమేన్. ఆ సత్క్రియలను లోకానికి చాటాలి. నా దేవుడు మంచివాడు, నా దేవుడు నన్ను ఈ విధంగా తీర్చిదిద్దాడు, నా దేవుడు ఈ మార్గాలు నడిపిస్తున్నాడు, నా దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాడని అందరికీ మనం సాక్ష్యం చెప్పాలి. సత్క్రియలను, మంచి క్రియలను తెలియపరచాలని ఈ లేఖనం చెప్తుంది. కొంచెం కింద మంచం కింద అంటే మన మంచి క్రియలు, మన సత్క్రియలను, వ్యాపారాన్ని, కొంచెం అనగా వ్యాపారం, మంచం అనగా ఏమండి సోమరితనానికి మన సత్క్రియలను పాడు చేసుకోకూడదు. వ్యాపారానికి మోసపు అనుభవాల్లోకి తీసుకువెళ్ళిపోకూడదు మన మంచితనాన్ని. ఎన్ని చేస్తున్నా సరే మన మంచితనాన్ని ఇతరులకు ప్రత్యక్షపరచబడేట్టుగా, ఆ వెలుగయ్యున్న యేసయ్యను ప్రకాశించేటట్లుగా, యేసుక్రీస్తు ప్రభుల వారిని అనేకులకు ప్రకటించేటట్లుగా సత్క్రియల చేత మనము యేసుక్రీస్తుని లోకానికి పరిచయము చేయాలి. ఆమేన్. ప్రత్యక్షపరచాలి. అట్లా చేసినప్పుడు ఆకాశానికి, భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని చూస్తున్నవాడై దిగివచ్చి ఆయన ఆనందించి సమృద్ధిగా, మనకి ఏది కొదవ లేకుండా
సర్వ సమృద్ధిని, ఆశీర్వాదాన్ని, దీవెనను, నెమ్మదిని, క్షేమాన్ని, సమాధానమును కలుగు చేస్తాడు. హల్లెలూయా. సత్క్రియలు చేయవారికి ఏమిస్తాడంట ఆయన? మహిమతో నింపుతాడు, ఘనతని కలుగు చేస్తాడు, సమాధానాన్ని కలుగు చేస్తాడు. ఆ కుటుంబములో ఇక ఏ సమస్యలు రావు, ఆ కుటుంబంలో ఏ గొడవలు రావు. పీస్ ఆఫ్ మైండ్, ఒక గొప్ప సమాధానం చేత, నెమ్మది చేత నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మంచి క్రియలు చేస్తున్న వారి కుటుంబాల్ని సమాధానముతో నింపునుగాక. సమాధానకర్త అయిన దేవాతి దేవుడు సత్క్రియలు చేస్తున్న దేవుని ప్రజల్ని, సమాధానము ఆ కుటుంబాలను ఏలుబడి చేసేటట్టుగా, సమాధానం ఆ కుటుంబాలను ఏలుబడి చేసేటట్లుగా, ఆ ఇంట్లో ఎటువంటి గొడవలు, సమస్యలు, ఎటువంటి అవరోధాలు లేకుండా నెమ్మదిగా సంవత్సరాలు ఆయన నడిపిస్తాడు. నడిపించుటకు శక్తి గలవాడు మనం ఆరాధించుకుంటున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక అట్లా మనం బ్రతుకు దినములన్నిటా కూడా సత్క్రియలను, మంచి క్రియలను ఓపికగా చేయాలి. ఇక దుష్టక్రియలు మనలో కనపడకూడదు. మనం చూసిన వాళ్ళంతా ఏమనాలి? బైబిల్ పట్టుకుని మనం వెళ్తున్నాం అనుకోండి, రోడ్డు మీద బైబిల్ పట్టుకు వెళ్ళిపోతున్నాం అనుకోండి, మనల్ని ఏమంటారు అందరూ? వీళ్ళు దేవుని బిడ్డలమ్మా అంటారు. మరి వాళ్ళు ఎవరండి అండి? మనం దేవుని బిడ్డలం అయితే మరి వాళ్ళెవరు? ఇవి నేను చెప్పక్కర్లా, సాతాను సంబంధులు. అట్లాంటి సాక్షి జీవితం కలిగి ప్రభు మార్గాల్లో కడవరకు మీరు నేను కూడా కొనసాగాలని వాంఛగలిగిన దేవుడు ఈ చక్కటి విషయాలు మనకు తెలియపరుస్తున్నాడు. బైబిల్లో ఒక యవనస్తురాలు ఉందండి. ఆ యవనస్తురాలు బహుధర్మ కార్యములు చేస్తూ ఉండేదంట. ఆమె పేరు లేడీ. ఏం పేరు? నా పేరు ద్వారకా, అనగా లేడీ. ఆమె అనేక మంచి క్రియలు, అనేక సత్క్రియలు చేస్తూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఆ పట్టణములో కొనసాగుతూ వచ్చింది ద్వారకా. కొనసాగుతూ వస్తూ ఉండగా ప్రియులారా, సడన్గా ఒక రోజున ఆ యవన బిడ్డ చనిపోయింది. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. చనిపోతే యొప్పే పట్టణములో చర్మకారుని ఇంటి దగ్గర అపోస్తలుడైన పేతురు గారు ఉన్నారు. వెంటనే పిలిపించండి ఆయనని. ఆయన పిలిపించారండి. ఆయన వచ్చేసాడు. వెంటనే వచ్చాడు. పాస్టర్ గారికి చెప్తున్నారు, ఈ ద్వారకా ద్వారా సత్క్రియలు చూసిన ప్రజలు, ఈ ద్వారకా ద్వారా మేలు పొందిన ప్రజలు, ఈ ద్వారకా ద్వారా మేలును అనుభవించిన ప్రజలు దైవ సేవకుడికి చెప్తున్నారు. 36వ వాక్యం నుంచి చదివితే 42 వరకు చక్కటి విషయాలు ఉంటాయి. 9వ అధ్యాయం అపోస్తుల కార్యం చదవండి. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. తబితాను ఒక శిష్యురాలు ఉంది. ఆమెకు భాషాంతరమున ద్వారకా అని పేరు. ఆమెకి భాషాంతరమున ద్వారకా అనే పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఆమె సత్క్రియలను, మంచి క్రియలను, ధర్మకార్యాలు, దానాలు, ధర్మాలు ఎలా చేసింది? బహుగా చేసింది. హల్లెలూయా. చేయటం వేరు, బహుగా చేయటం వేరు. హల్లెలూయా. ఎక్కువ చేసిందన్న, బహుగా చేసను. ఆ దినముల యందు ఆమె కాయలా పడి చనిపోగా, ఆమె రోగముతో కాయలా పడి నీరసిల్లిపోయి చచ్చిపోగా, వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ఆమె శవాన్ని కడిగేసి మేడగదిలో పెట్టేశారు. లొత్త యొప్పేకు దగ్గరగా ఉండు చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో ఉన్నాడని తెలిసి విని, అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు అర్జెంటుగా తమ యొద్దకు రమ్మని వాళ్ళు వేడుకున్న వెంటనే ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపారు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి, పేతురు వెంటనే అక్కడికి వచ్చేసాడు. అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. మేడగదిలో శవాన్ని కడిగేసి ఆ మేడగదిలో పెట్టి ఉంచారే.
ఆ మేడగదిలో తీసుకెళ్లారు పేతురు గారిని. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములు చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఆ చక్కటి సత్క్రియలు, మంచి క్రియలు అన్నిటి గురించి విషయమై విధవరాండ్లు, మరి ఆమెతో ఉన్న స్నేహితురాళ్ళు, అనేకులు ఆమె చేసిన ధర్మకార్యాలు, సత్క్రియలు ఈ పేతురు పాస్టర్ గారికి చెప్తా ఉంటుంటే పేతురు అందరిని వెలుపలికి పంపేసి మోకాళ్ళుని ప్రార్థన చేసి హల్లెలూయా. ఆగండి మళ్ళా చదువుతురు. కానీ సత్క్రియలు చేస్తున్న ఈ యవనస్తురాల గురించి, ధర్మకార్యాలు చేసిన ద్వారకా గురించి అనేక మంది యవనరాండ్లు, యవనస్తులు, ఆమె స్నేహితులు, దైవ సేవకుడు చెప్పిన వెంటనే ఆయనకి ఏ మనసు కలిగింది? ఇట్లాంటి సత్క్రియలు చేసే బిడ్డలకి నా యేసయ్య నిత్య జీవం ఇస్తా అన్నాడుగా. ఎందుకు ఇవి చచ్చిపోతుంది? ఖచ్చితంగా నా దేవుడి బిడ్డను లేపుతాడు. ఆమేన్. చప్పట్లు కొట్టొచ్చుగా గట్టిగా. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ ద్వారకాకి నిత్య జీవాన్ని ఇస్తాడు నా దేవుడు. ఎందుకు? సత్క్రియలు చేసింది కనుక. ఆమేన్. మంచి క్రియలు చేస్తా వచ్చింది కనుక దేవాతి దేవుడు ఈమె లేపుతాడని విశ్వాసముతో నమ్మి విశ్వసించి యేసు ప్రభులు వారికి పేతురు గారు ఏం చేస్తున్నాడు? మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ బిడ్డ చేసిన ధర్మకార్యాలు, సత్క్రియలు బహుగా ఉన్నాయి, చాలా చేస్తూ వచ్చింది. దయచేసి కనికరించండి అయ్యా, దయచూపండి అయ్యా. ఈ మృత తుల్యమైన అనుభవాల్లో నుండి, ఈ సచ్చిన అనుభవాల్లో నుండి ప్రభువా ఈ బిడ్డను లేపండి ప్రభువా అని ఏమండి ప్రార్థన చేసి, ఏ చిన్నదానా లే అన్న వెంటనే లేచి కూర్చుందండి. చెప్పల్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. లేచి కూర్చుంది. చదవండి, ఆ మాటలు చదవండి, చదువుదాం. మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి పేతురు గారు శవం వైపు, ద్వారకా వైపు, సచ్చిన శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. దేవునికి మహిమ కలుగును గాక. లేచిన వెంటనే ఎవరు చూసింది? ఏమండి మరి లేచిన వెంటనే మీరు ఎవరు చూస్తున్నారు? యేసుగురు పాఠం చూస్తున్నారా? లేచిన వెంటనే ఏం చేస్తున్నారు? ఉదయం ప్రాంతకాలమున లేచి లేవడంతో ఏం చూస్తున్నారు మీరు? యేసుప్రభు ఫోటో పెట్టుకుని అని అంటున్నారా? మనము బొమ్మలకు దండం పెట్టకూడదు. ఇప్పుడు లేరు, కానీ ఒక 25 ఏళ్ల క్రితం చాలామంది తెలుగుంటి ఆడపడుచులు, స్త్రీలైన మీరందరూ సూత్రాల మీద సిలువేసేవారు. సిలువులు సూత్రాల మీద ఉదయం లేచి లేవడంతోనే సూత్రాలు అనుకుంటూ ఉండేవారు. సూత్రాలు అనుకోవాలంటే కాదు, లేచి లేవటంతోనే బైబుల్ తెరిచి వాక్యాన్ని చూడాలి. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. వాక్యాన్ని చూసుకోవాలి. వాక్యమే యేసే వాక్యము. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా 2020 సంవత్సరాల క్రితం శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. మన మధ్యకు వచ్చి మన కోసమే బలైపోయాడు. ఎందుకు బలయ్యాడు? మనందరినీ కూడా సత్క్రియలయందు ఆసక్తి కలిగిన ప్రజలముగా చేసుకుని నిమిత్తమై, ఆయన సొత్తుగా, ఆయన బిడలముగా, ఆయన మేపెట్టి గొర్రెలుగా ఏర్పరచబడిన వంశముగా, రోజులమైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా మనల్ని తీర్చుదిద్దు నిమిత్తమే యేసు ఈ లోకానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య 33.5 సంవత్సరాలు ఈ లోకంలో శరీరధారిగా జీవించి మనందరి కోసమే ఆయన కల్వారి శిలువలో ప్రాణం పెట్టి బలైపోయారు, సమాధి చేయబడ్డారు. ఆయన తిరిగి మృత్యుంజయుడై 3వ దినాన తిరిగి లేచాడు. 40 రోజులు ఆయా ప్రాంత వాసులకు తన్ను తాను సజీవునిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. 40వ రోజున ఆయన పరలోకానికి ఆరోహణమై తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళి ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? లేదండి, బైబిల్ చెప్తుంది తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని నీ కోసం, నా కోసం, ప్రపంచ మానవాళి కోసము కూడా విజ్ఞాపన చేస్తున్నారు ఆయన. హల్లెలూయా. మన యేసయ్య నిద్రపోడు, కొనకడు. బైబిల్ చెప్తుందా లేదా? ఇశ్రాయేలును కాపాడువాడు
కొనకడు, నిద్రపోడు. మనము నిద్రపోతూ ఉండగా ఆయన మనకు కావలి వారుగా ఉండు నిమిత్తమై తన దూతలను పంపిస్తాడు. మనం బయటికి వెళ్ళినప్పుడు ఆయన దూతలను పంపిస్తాడు, ఇంట్లోకి వస్తున్నప్పుడు దూతలను పంపిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన కాపుదల, భద్రత మనకు ఉండునుగాక. ఆమేన్. ఎదుటి వ్యక్తులకి మనమే కనబడతాం. దేవదూతలు ఆత్మరూపులు గనక, వాళ్ళ ఆత్మస్వరూపులు గనక ఈ బాహ్య నేత్రాలతో చూస్తున్న వాళ్ళకి దేవదూతలు కనబడరు. చూస్తున్న వాళ్ళకి మనమే కనబడతాం. మన చుట్టూ కూడా ఆయన కావలి, ఆయన కాపుదల, ఆయన భద్రత మనకుందని గుర్తించిన వారమైతే మనం ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వెళతాము. ఎక్కడికి వెళ్ళినా ఒక గొప్ప జయాన్ని పొందుకుంటాము. అట్లాంటి జయం పొందిన ప్రజలముగా జయ పతాకం ఎగరవేసుకుంటూ విజయోత్సవాలతో ఊరేగించు నిమిత్తమే ఆయన మన కోసమే శాపగ్రహి అయి, మన కోసమే బలైపోయి, తిరిగి సమాధిని జయించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళి మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు. ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఏమండి, వేరే వేరే కార్యక్రమాలు చేయడం కాదు, వేరే వేరే యుద్ధాలు చేయటం కాదు, మనందరినీ కూడా సత్క్రియల యందు, మంచి కార్యముల యందు ఆసక్తి పరులముగా ఉండి నిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. సత్క్రియలు చేసిన వారు మరణము లేదు, వాళ్ళకి ఏముంది? నిత్య జీవం. ఆ శవాన్ని కడిగారు. ఈ కడగటం అనే అనుభవం ఏంటంటే ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే ఏమండి, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన మనల్ని ఏమండి ఏం చేస్తారు? బాప్తిసం అనుభవంలోకి వెళ్తాం. ఈ బాప్తిసం అనుభవం ఏంటంటే చచ్చిన శవాన్ని ఎలాగైతే పాతి పెడుతున్నారో, నీటిలో ఆ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన వ్యక్తులను నీటి బాప్తిస్మం ద్వారా పాతి పెట్టుచున్నట్టు, ఆమేన్, వాళ్ళని సమాధి చేస్తున్నట్టు. కడగబడటం అనే మాట ఏంటంటే బాప్తిసానికి సాదృశ్యంగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకములో నుండి, పాపములో నుండి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ప్రత్యేకించబడిన జనాంగముగా, విలువ పెట్టి కొనబడిన వారముగా, ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయన మేపటి గొర్రెలుగా, ఆయన పాలించు ప్రజలముగా మనము మన కుటుంబాలు ఉండి నిమిత్తమై, నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము పాపక్షమాప నిమిత్తం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము అనుభవంలోకి మనము రావాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ బాప్తిస్మం పొందాలి. 15 సంవత్సరాలు దాటిన వెంటనే, జ్ఞానోదయం కలిగిన వెంటనే బాప్తిస్మం అనుభవంలోకి రావాలని ఈ లేఖనం చెప్తుంది. మనొక మాట కూడా బైబిల్ చదువుతుంటే, మనము సత్క్రియల చేత అలంకరించుకోవాలంట. ఏ అలంకరణ? సత్క్రియల చేత. ఆ మధ్యన వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాడంటండి. ఒక దైవ సేవకుడి దగ్గరికి ఆ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యవనొస్తున్న వాళ్ళ అబ్బాయిని, కొడుకే, పాస్టర్ గారు మా అబ్బాయికి ప్రార్థన చేయండి నేను చెప్తుందంట. ఏడమ్మ మీ అబ్బాయి ప్రార్థన చేద్దామంటే ఆడెదురుగుండానే ఉన్నాడు. ఏడని అడుగుతున్నాడు పాస్టర్ గారు. మరి పాస్టర్ గారు కళ్ళు కనపట్టలేదా? లేదండి, ఆడుగా లేడు. అది సంగతి. ఆడు ఇంత జడేసుకొని ఉన్నాడంట, మగోడు ఇంత జడేసుకొని ఉన్నాడు, చెవులుగా ఏయో పెట్టుకున్నాడంట. మరి ఆమెమో మగోడు అని చెప్తుంది నా కొడుకని. మరి వీడిని చూస్తే మాటం ఆడ కాకుండా మగ కాకుండా ఉన్నాడు. ఇంత జడేసి చెవులుగా అయ్యి పెట్టుకుని, ఇప్పుడు ఆ జుట్టు ఇంత పెట్టుకున్న వాడిని ఎలాగని కొడుకుని గుర్తిస్తాడా వ్యక్తి, దైవ సేవకుడు? అప్పుడు చెయ్యి పట్టుకుని, పాస్టర్ గారు ఈడేనయ్యా మా కొడుకు అంటే, ఈడా ఏంటమ్మా జడ వేసుకున్నాడు వీడు, వెనకాల ఏదో 3 కూడా పెట్టాడు, 3 నాకు అర్థం కాల. దేవుని ప్రజలమైన మనం దేవుని బిడ్డలుగా బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. మనము సత్క్రియల చేత మనముగా అలంకరించుకోవాలని తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వాక్యాల్లో మనం చూస్తుంటే చక్కటి విషయాలు ఉన్నాయి. చదవండి. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం
9-10 వాక్యాలు చదువు. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి, స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి గలవారయుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని, చెడలతోనైనను బంగారముతోనైనను జడలతోనైనను బంగారముతోనైనను, ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను, ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొని దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. హల్లెలూయా. ఏ క్రియల చేత? మంచి క్రియల చేత, సత్క్రియల చేత దైవ భక్తి గలవారమను చెప్పుకొను స్త్రీలకు తగ్గట్టుగా. ఈ వాక్యం పురుషులు కూడా వర్తిస్తుంది. ఒక స్త్రీలకే చెప్పారని అనుకోవద్దు. మరి పురుషులు కూడా సత్క్రియల చేత మనం అలంకరించుకోవాలి. మనం అందరం కూడా పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి మనం ఎవరము? భార్యము, వధువు, పెళ్లి కుమార్తె. మనందరం పురుషులు స్త్రీలు మనందరం కూడా దేవునికి, యేసుక్రీస్తు ప్రభుల వారికి వధువుగా, పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నాం. పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. కనుక వెలగల వస్త్రములతో కాకుండా జడలతోనైనను, బంగారు నగలతోనైనను, ముత్యములతోనైనను మీరు అలంకరించుకోకుండా సత్క్రియల చేత అలంకరించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న అక్కడెక్కడో చూశానండి. నేను చాలామంది 4 ఏళ్ళకు ఉంగరం పెట్టుకోవడం చూశా. ఆడు దీనికి కూడా పెట్టుకోడు, బొట్టనేలు కూడా. నడమంత్రపు సిరి బొట్టనేలు కూడా పెట్టుకున్నాడు. చూసారండి, దేవుడు చక్కటి నొసలు ఇచ్చాడు కదా. మళ్ళీ నొసలకి రంగులు ఎందుకు నాకు అర్థం అవ్వదు. దెబ్బతారు, నాకు అర్థమై సావదు. ఇట్లాంటి వేషాలు వేయకూడదండి. బైబిల్ ఏం రాసింది చెప్పినా, వ్యభిచారులనైనా క్షమిస్తాడంట కానీ వేషధారణను క్షమించని రాస్తుంది బైబిల్లో. అంటే వ్యభిచారం చేయమనా? కాదు. అక్కడ మాట అంత ఘాటుగా ఎందుకు చెప్పాడంటే, వేషధారణ దేవుడికి అయిష్టమైనది, దేవుడి ఇష్టమైనది కాదు అది. కనుక మనం అట్లాగా లోక సంబంధమైన అలంకరణ చేత అలంకరించుకోవటానికి ఇష్టపడకూడదు. నాకు తెలిసిన పోలీస్ ఆయన ఉన్నారండి. ఆయన భార్య గారు మన మందిరానికి వస్తారు రాయలసీమలో. అదేదో పండుగ వచ్చిందంట. చర్చికి వచ్చే మనిషికి పండుగ ఏంటో నాకు అర్థం కాదు. 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరం ఆ కూతురికి దానికి గోరింతాకు పెట్టింది. రాత్రి పెట్టి ఏం చేసింది, దుప్పటిగా అయిపోద్ది మంచం మీదని మొత్తం మైకాకాయంతో చుట్టింది ఆ చేతికి. మీకు అర్థమైందా? గోరింతాకు దుప్పటిగా అవుద్దని, డాగేసేస్తుందని మొత్తం మైకాకాయంతో చుట్టింది. గోరింతాకు పెట్టి ఇలా పెట్టేసి ఇక్కడ తెల్లవారులను చూస్తే ఈ ఏళ్ళు రావట్లా, ఏళ్ళ బిగుసుకుపోని కారమని ఆడుతుంది ఈ పిల్ల. ఆడు నైట్ డ్యూటీకి పోయాడు. పోలీస్ అయినా ఆ అన్న ఉదయం 9ంటికి వస్తాడు. 9ంటికి డ్యూటీ దిగి వస్తాడు. కూతురు 6 సంవత్సరాలకి పిల్లలు లేరు. 6 సంవత్సరాల దాకా పుట్టింది పుట్టది. ఇప్పుడు ఈ కూతురు, ముద్దుల కూతురు, గారాల కూతురు చేతులు కనుక ఇలాగ అయిపోయినాయి అని ఎందుకైందో ఆడు తెలుసుకుంటే ఇక భార్యను ఉంచుతాడా? ఉతకతాడు బాగా. ఇక చర్చికి వచ్చి ఆడొస్తుంది, అన్నా ఈ చేతులు ఇలాగ అయిపోయినాయని మా ఆయన వచ్చి నన్ను కొట్టేస్తాడని ఆడుస్తుంది. ఎందుకైనా అమ్మ అంటే, నువ్వు కంగారు పడకు, దాని ఏడుపు ఎంతలో నేను ఆపుతాను అని గుడ్ డే బిస్కెట్లు 2 ఇచ్చి ఇంట్లోంచి మా అందరిలోంచి తెచ్చి ఇంట్లోంచి 2 గుడ్ డే బిస్కెట్లు ఇచ్చి, ఏమండి ఈ మైకాకాయందు కట్టేయడం ద్వారా ఈ చేతులు బిగుసుకుపోయి చచ్చిపడిపోయి రాత్రంతా గోరింతాకు పెట్టేసింది. ఇక నేను చెప్పాను, బిస్కెట్లు తింటా ఉంటుంది, అది ఏడుపు ఆపుతుందిలే, నువ్వు ఎండ వేడికి ఆ ఏళ్ళు అలా పెట్టు, వేడి తగిలిన వెంటనే ఈ చచ్చిపోయిపోయిన చేతులు మళ్ళీ ఏడుస్తాయి, ఈడుస్తాయి. ఇలాగా నువ్వు కంగారు పడొద్దు, మీ ఆయన 9 గంటలకు వస్తాడు, వచ్చేవాడికి ఇడిచిపోతాయిలే, అవసరపడద్దు, నేను ప్రార్థన చేస్తాను, యేసు రక్తం పోసి ఇలాంటి దరిద్ర పనులు చేయకో ఎప్పుడు కూడా అని ప్రార్థన చేసామండి. విచిత్రమైన సంగతి ఏంటంటే 8:30 కల్లా మామూలు ఏళ్ళు వచ్చేసినాయి. ఆయన 9ంటికి వచ్చాడు. ఆ వేళ్ళు రాకుండా ఉంటే ఈమె పని అవును. చూసారా? ఎందుకంటే మనకు అలంకరణ అన్నీ లోకపు అలంకరణ మనకెందుకు?
దేవుడు సహజ సిద్ధమైన సౌందర్యాన్ని మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సుందరమైన అవయవాలకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదని రాస్తుంది బైబిల్లో. ఇవన్నీ కూడా అందం మోసం, సౌందర్యం వ్యర్థం. బంగారు నగలు నీకుంటే పెట్టుకో, మంచిదే. ఎక్కడికో పెళ్ళికి పోతానని 7 తులాలు నక్లీస్ అండి, దండ, గొలుసు, పక్కింటి వాళ్ళు ఎరువు తీసుకుని పోతుంది ఒక ఆమె. ఆదోనిలో జరిగే చరిత్ర చెప్తున్నాను మీకు. ఆమె రైలు బండి అక్కడ కూర్చొని నుంచుని ఉంది. రైలు బండి వస్తుంది, టికెట్ తీసుకుంది. ఒకడు కన్నేసి ఉన్నాడు గొలుసు మీద. ఎరువుది ఆమెది కాదు, ఎరువు బరువు సీట్ అన్నట్టు. ఆమె ట్రైన్ ఎక్కుతా ఉందండి. ట్రైన్ కదిలింది. కదిలేటప్పుడు ఈ దొంగోడు కూడా ఎక్కి ఆ మెళ్ళలో పట్టుకొని కసుకం లాగి ఈడు దూకేసాడు. అది వెళ్ళిపోయింది. ఇది దూకదాడు, చచ్చిపోద్ది. పాపం ఆ రోజుల్లో తులం 10,000 12,000 ఉందనుకుంటా. ఇంచుమించు 90,000 పెట్టి భర్త మళ్ళా ఆ గొలుసు చేసి పక్కింటి వాళ్ళకి ఇచ్చాడు. ఏం చేస్తాడు మరి? ఎందుకండి అలంకరణ? ఎందుకండి? చూడండి, క్లియర్గా రాస్తుంది. జడలతోనైనను, బంగారు నగలతోనైనను, వెలగల వస్త్రములతోనైనను, నా ప్రియ జనాంగమా, నా దేవుని ప్రజలారా, మనం ఎవరమి? సత్క్రియల చేత అలంకరించుకున్న ప్రజలం. ఆమేన్. సత్క్రియల చేత మనం తమ్మును తాము అలంకరించుకున్న ప్రజలంగా మనం ఉన్నట్లయితే వెళ్ళిన ప్రతి చోట నా యేసు నీ ద్వారా, నా ద్వారా మహిమపరచబడునుగాక, ఘనత చెందునుగాక, సమృద్ధిని మనకు ప్రసాదించునుగాక. ఏది కొదువు లేకుండా సర్వ సమృద్ధి. 15 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రాంతాన్ని నేను వచ్చి. ఈ ప్రాంతంలో ఒక కారులో మమ్మల్ని తీసుకొచ్చాడు మా సహోదరుడు ఎలీషా. ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ఆ తమ్ముడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాడు. ఆ తమ్ముడు నాతో అంటాడు, ఆ ముద్రా స్కూల్ అవతల టర్నింగ్ దగ్గరికి వచ్చేవాడికి, మోసే గారు, పాస్టర్ గారు, ఎర్రగొండపాలెం ఎంట్రన్స్కి వచ్చేసాం, ఇదే ఎర్రగొండపాలెం అన్నాడు. అప్పుడు ఎంట్రన్స్లోకి వచ్చిన వెంటనే, ప్రభువా నా ద్వారా నీ నామం మహింపరచబడాలి. ఆమేన్. నా ద్వారా నీ నామం ఘనపరచబడాలి. నేను ఎవరిని చేతులు చాపి అడగకూడదు అని ప్రార్థన చేసుకుంటూ ఏమండి అలాగే ఉన్నాను. ఆ రోజు నాకు బాగా గుర్తు. మరియమ్మ పెద్దేసులు ఆ చిన్న మందిరాన్ని శుభ్రంగా కడిగి మాకు భోజనం వండి నేను చూస్తున్నారు, పాస్టర్ గారు వస్తున్నారని. నేను ఏది మర్చిపోను. నేను మర్చిపోయినా నా దేవుడు మర్చిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. ప్రభు నామం పేరట మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం ఉండక మానదని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం ఉంటే మరి కాఫీ ఇస్తే ఎంత ఉంటుంది? దైవ సేవకుడికి భోజనం పెడితే ఎంత ఉంటుందండి? ఇక దానికి అంతు లేదు. పంచపరమాణాలతో, సకల ఐశ్వర్యాలతో, సుఖ సౌఖ్య సౌభాగ్యాలతో తులతూగేటట్టుగా సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలమైన మన కోసం దాచించిన మేలు, సిద్ధమరిచిన మేలు చేత మళ్ళీ సమృద్ధిగా నింపుతాడు. ఆమేన్. ఏది కొద్దు ఉండదు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఈ పరిచర్యను అంచెలంచెలుగా, హల్లెలూయా హల్లెలూయా, ఒకని ఆయుషు ఆశీర్వాదము నివశమయ్యున్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుషు ఆశీర్వాదము నివశమయ్యున్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ తీర్మానమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసార నేను పాడిరా,
విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుత్థానుడ నీవే నా ఆలాపనా, నీవే నా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ఒకని ఆయుష్ అయినా ఒక ఆశీర్వాదమైన ఎవరు వశములో ఉన్నాయి? యేసయ్య వశములో ఉన్నాయి. ఆమేన్. నువ్వేదేదో ఆలోచన చేస్తూ ఉంటావు. వ్యాపారానికి వెళ్ళకపోతే డబ్బులు రావు, ఈరోజు కట్టేస్తే మనకు రావాల్సిన డబ్బులు రావు. ఈ దరిద్రపు ఆలోచనలతో ఉంటాం. ఉండకూడదు. దేవుని ఆశీర్వాదం మనకు ఉన్నట్లయితే మనం ఐశ్వర్యవంతులుగా దేవుడు తీరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నేను చేయవలసింది ఏంటంటే సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన ప్రజలంగా తీర్చిదిద్దబడాలి. రెండవదిగా ఆయన సొత్తుగా మార్చబడాలి. ఎప్పుడైతే ఆయన సొత్తుగా సత్క్రియలు చేసే ఆసక్తి మనలో, సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలముగా మనం తీర్చిదిద్దబడినట్లయితే ఆకాశానికి భూమికి సృష్టికర్తని దేవాతి దేవుడు మన ద్వారా వెళ్ళిన ప్రతి చోట మహిమ పొందుతూ ఉంటాడు. ఆయన మహిమ పొంది ఏం చేస్తాడు? మనల్ని బహుగా ఫలింపజేస్తాడని యోహాను సువార్త 15లో ఉంటుంది. తండ్రి నామం మహింపరచబడడం ద్వారా మనం ఏమవుతాం? బహుగా ఫలిస్తాం. సర్వ సమృద్ధిని మనం అనుభవిస్తాం. అట్లాంటి అనుభవాలలో ఆత్మ సంబంధమైన దీవెనల చేత, భూ సంబంధమైన ఆశీర్వాదాల చేత నువ్వు నేను నింపబడి నిమిత్తమై మనం ఆరాధించుకుంటున్న యేసయ్య సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలముగా, సత్క్రియను ఓపికగా చేసేవారముగా, సత్క్రియలు చేస్తున్న వారికి మహిమ, ఘనత, సమాధానం కలుగజేసే దేవుడు మనం అందరినీ కూడా సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలంగా ముందుకు సాగిపోవాలని ఈ లేఖన భాగముల ద్వారా మనతో చెప్తున్నాడు. ఆ దిశగా మనం ప్రయాణం చేస్తూ ప్రభు మార్గాల్లో బ్రతుకు దినములన్నిట మంచి కార్యములు చేయటానికి తలపెట్టండి. మొన్న ఒక అధికారి గారు నా దగ్గరికి వచ్చారు. ఆయన చెప్పాడు ఒక మాట, పాస్టర్ గారు మనం బ్రతుకు కాలం అంతా మనం పేదోళ్ళకి ఏం పంచిపెట్టక్కర్లేదు, కానీ పేదవాళ్ళు నష్టము కలగకూడదు. మనం ఉన్నంతకాలం పేదోడికి నష్టం కలగకూడదంటే నాకు భలే మంచి మాట చెప్పాడు ఈయన అని అనుకుంటా ఉన్నాను. నేను ఆలోచించాను. నిజమే కదా, పేదోళ్ళకి ఏదైనా చేయవలసిన సహాయం మనం చేయాలి, కానీ వాళ్ళు మన ద్వారా నష్టం కలిగినట్లయితే ప్రియులారా అది మనకు మంచిది కాదు. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఏదైనా కూలివానితో కూలి పని చేయించుకుంటే ఏ రోజు కూలి ఆ రోజు ఇచ్చేసేయాలంట. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, సామెతల్లో రాసి ఉంటుంది, ఆ కూలివాని కూలి మొరపెడతాడు దేవుడికి. నేను కష్టపడ్డానయ్యా యజమానికి, నాకు ఇవ్వాల్సిన పైకు నాకు ఇవ్వలేదు, ఇప్పుడు నేను ఎలా భోంచేసేది? ఆ కూలివాని కూలి మొరపెడద్దంట దేవుడికి. అట్లాంటి పరిస్థితులు మనకు ఉండకూడదు. ఏనాటి కీడు ఆనాటికి అన్నట్టుగా ఏ రోజు మనం ఏం పని చేసుకున్నా వాళ్ళని నిష్ఠూర పెట్టకూడదు. వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రతిఫలం, వాళ్ళు చేసిన కష్టానికి ఫలితం మనం ఇచ్చేసి పంపించినప్పుడు వాళ్ళు ఆనందిస్తారు, మనకు ఒక ఉపశమనం కలుగుతుంది. ఆకాశమందు దేవుడు కూడా మహిమపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి స్థితిగతులు కలిగిన వారమై ప్రభు మార్గాల్లో మనం సాగిపోవాలని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక ముగించుకుందాం. 2వ అధ్యాయం 11-12 వాక్యాలు చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వాక్యాలు చదువుదాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక. మనం ఎవరమండి? పరదేశులమును యాత్రికులమై ఉన్నాము గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి, ఆత్మకు విరోధముగా పోరాడుచున్న శరీర కార్యక్రమాలను విడిచిపెట్టి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని అన్యజనులు దేవుని ఎరగని ప్రజలు మన ఏ విషయాల్లో దుర్మార్గులు, దుష్టులు, పాపులని దూషిస్తూ ఉన్నారో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, మీ మంచి క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచు,
వాటిని బట్టి, మన సత్క్రియలను బట్టి అన్యజనులు దేవుడు రాకడ ఆగమనాన్న, దేవుడు దర్శించే సమయాన్న దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా, దర్శన దినమున ఆయన మహిమపరిచినట్లుగా వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారయుండి, వారి మధ్యన మంచి ప్రవర్తన కలిగిన వారయుండి ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. అలా ఉన్నప్పుడు మన మీద మనల్ని దూషించేవారు, మన తోలనాడేవారు, మన మీద చెడ్డ మాటలల్లా పలుకుతున్నవారు, మన సత్క్రియలందు మనం ఆసక్తి పరులమై సత్క్రియలందే మనం సత్క్రియలు చేయడానికే ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు మన ద్వారా దేవుని నామం మహింపరచబడటమే కాకుండా మనల్ని దూషించేవారు, తోలనాడేవారు, తృణీకరించేవారు అక్కడ రాసి ఉంటుంది, సిగ్గుపడిపోతారంట. హల్లెలూయా. సాతానుగాడు సిగ్గుపడిపోతాడు మనల్ని చూసి. వాళ్ళు ఏదో అంటున్నారని, ఏదో చేస్తున్నారని మనం కంగారు పడకూడదు. మనం మంచి చేస్తున్నప్పుడు ఎందుకు కంగారు? యోసేపు కంగారు పడ్డా? చెయ్యి నేరానికి సైన్యాధిపతి భార్య నేరం మోపేసింది, అన్యాయంగా మాట్లాడుతుంది సైన్యాధిపతి భార్య, నేనే అన్నాడా? మౌనంగా ఉన్నాడు. నాకు తెలుసు, నేను మంచి క్రియలు చేస్తూ సాగిపోతున్నాను, దేవుని కృప నాకు తోడుగా ఉంది, ఆయన కటాక్షం నా మీద ఉంది, నా తండ్రి దీవెనలు, నా పూర్వీకుల దీవెనలు నా మీద ఉన్నాయి, నేను ఫలించిన కొమ్మనని నా తండ్రి ఆశీర్వదించాడను. ఆయన తోడై ఉన్నాడు కనుక నేను ఆధైర్యపడను, దిగులు పడనని అలాగే వెళ్ళిపోతూ వచ్చాడు. జైలుకి వెళ్ళిపోయాడు, జైల్లో ఉన్నాడు. జైల్లోంచి సింహాసనం ఎక్కాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. సింహాసనం ఎక్కించాడు దేవుడు యోసేపుని. ఎందుకంటే అతని మీద నింద మోపిన వారు, అవమానాలు పాలు చేసిన వాళ్ళంతా ఏమండి సిగ్గుపడిపోయారు. దేవుడికి మహిమ కలుగునుగాక. మన దేవుడు ఎవరు తెలుసా? మన అవమానమునకు ప్రతిగా, మన నిందలకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు. హల్లెలూయా. మన విరోధులు మన పాదముల చెంత సాగిలిపడేటట్టు చేస్తాడు ఆయన. చేటుకు సమర్థుడు, శక్తి గలవాడు. మన సత్క్రియలను బట్టి ప్రభునామం మహింపరచబడాలి. అందరూ తల వంచి మోకరించండి. యేసయ్యా, నన్ను బట్టి, నా కుటుంబాన్ని బట్టి నీ నామం మహింపరచబడాలి, నీ నామం ఘనపరచబడాలి. నీకు మహిమ తెచ్చే బిడ్డగా, నీకు ఘనతను తెచ్చే బిడ్డగా నేను ఉండాలని ఈ పునరుద్ధాన దినమందు నాతో మాట్లాడుతూ వచ్చావయ్యా. సత్క్రియను ఓపికగా చేయవారికి మహిమను, ఘనతను, అక్షయతను ఇవ్వటమే కాకుండా నిత్య జీవాన్ని ఇస్తాడు. నిత్య జీవానికి వారసులుగా మనం ఆరాధిస్తున్నది యేసయ్య చేస్తాడు. అయ్యా, నన్ను, నా కుటుంబాన్ని నిత్య జీవానికి వారసులుగా చేయండి అయ్యా. సత్క్రియల చేత నేను అలంకరించుకుంటానయ్యా. ఈ లోకపు అలంకరణ నాకు వద్దు ప్రభువా, సత్క్రియల చేత అలంకరించుకుంటాను. సత్క్రియల చేతే మంచి కార్యాలు చేస్తూ నేను ముందుకు సాగిపోతాను. దోర్కావలి బహుధర్మ కార్యాలు, సత్క్రియలు చేస్తాను ప్రభువా అని అందరూ ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ప్రభు మిమ్మల్ని సత్క్రియల గుండా నడిపించునుగాక. సత్క్రియలు మార్గములో, మంచి కార్యాల మార్గములో మిమ్మల్ని నడిపించడానికి ఉద్దేశము కలిగిన వాడై ఆయన పునరుద్ధానపు వేళ మనతో మాట్లాడి ఉన్నారు. యేసయ్యా, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలముగా మేముండు నిమిత్తమే మా కోసం 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి అరుదించి 33.5 సంవత్సరాలు ఈ లోకములో సశరీరుడిగా జీవించి ప్రపంచ మానవాళి యొక్క పాప విమోచన కొరకై మనుషులమైన మమ్మల్ని సమస్త విధములైన దుర్నీతి నుండి, దుష్టత్వం నుండి, దుష్ట ఆలోచనల నుండి, దుష్ట తలంపుల నుంచి విడిపించిన నిమిత్తమై నీ సొత్తుగా సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలముగా మమ్మల్ని తీర్చిదిద్దు నిమిత్తమై మా కోసమే నువ్వు బలి అయిపోయావయ్యా. సత్క్రియలు చేయువారికి మహిమయు, ఘనతయు,
సమాధానం ఇస్తానని వాగ్దానం చేస్తా వచ్చాం. నిజం ప్రభువా, మా కుటుంబానికి సమాధానం ఇవ్వండి, మా కుటుంబాల్లో సమృద్ధిని ప్రసాదించండి. మా ఆయుష్ పొడిగించేవాడవు నీవే, మమ్మల్ని ఆశీర్వదించేవాడవు నీవు తప్ప మాకెవ్వరూ లేరు నాయనా. ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాని ఎలుగు యేసయ్యా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాని ఎలుగు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. నీ దినములన్నీట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నీట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. ఆదరణ నీవేగా, ఆనందం
యేసయ్యా యేసయ్యా ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా. మాదరణ నీవే, మానందము నీవే, మానందము నీవే, మాశ్రయము నీవే, మా దుర్గము నీవే, మా శైలము నీవే, మా కొండ నీవే. ఆదరణ నీవేగా, ఆశ్రయం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆనందం నీవేగా, ఆనందం నీవేగా, ఆనందం నీవేగా. నీవేనా ఆనందము, నీవేనా ఆశ్రయము, ఆశ్రయమా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన 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 నీకే ఆరాధన. గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ మోకరించి చక్కగా చేతులెత్తి ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందామండి. ప్రభువు ముఖాముఖిగా స్పష్టంగా చక్కగా ప్రభు మాట్లాడారు. మునిపెన్నడు విననటువంటి క్రొత్త సంగతులు ప్రభు మనకు వినిపించారండి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో బోధించారు. ఇంకా సమయాన్ని పోనీయక ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ చేతులు పైకెత్తి ప్రభువుతో ఒక నూతన తీర్మానం చేద్దాం. ఇక నుండి సత్క్రియలను ఓపికగా చేస్తానయ్యా, సత్క్రియల యందు ఆసక్తిని చూపిస్తానయ్యా, సత్క్రియల కోసమే నేను జీవిస్తానయ్యా, బ్రతుకుతానయ్యా. నా బ్రతుకులో మంచి క్రియలు నేను చేయుటకు నాకు కృపను అనుగ్రహించండి నాయన. నా తండ్రి, సత్క్రియను ఓపికగా చేయువారికి మహిమయు ఘనతయు అక్షయతను వెదకు వారికి నిశ్చయముగా ఆయన నిత్య జీవమును అనుగ్రహించనై ఉన్నారు. సత్క్రియను చేయువారికి అదిగో సమాధానమును అనుగ్రహించనై ఉన్నారు, మహిమను అనుగ్రహించనై ఉన్నారు, ఘనతను అనుగ్రహించనై ఉన్నారు. ప్రభు ఘనపరచబోతున్నారు, ప్రభు మహిమతో నింపబోతున్నారు, ప్రభు సమాధానమును కలుగ చేయబోతున్నారు, నిత్య జీవమునకు సిద్ధపరచబోతూ ఉన్నారు, నిత్య జీవమును అనుగ్రహించబోతూ ఉన్నారు. ఎస్ లార్డ్.
ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడైన మా తండ్రి జీవాధిపతి, ఈ సెప్టెంబర్ మాసంలో ఆఖరి చివరి పునరుత్థానపు ఆరాధనలో మీ సన్నిధికి వచ్చి మీ సముఖంలో చేర్చబడిన మీ ప్రజలను ఉద్దేశించి మీ సేవకుల నోట మీ మాటలు పలికించిన ఆయన ప్రతి ఒక్క మాట శక్తితోనూ జీవంతోనూ నింపి మా హృదయాలకు చేరువుగా మీరు నా తండ్రి మాట్లాడినందుకు స్తోత్రం నాయన. ప్రతి మాట మాకు అర్థమయ్యే రీతిలో మీరు బోధించారు. ఇక నుండి సత్క్రియలను ఓపికగా చేయడానికి సహాయము చేయండి. ఎవరైతే సత్క్రియలను ఓపికగా చేస్తారో వారికి మహిమ, ఘనత, సమాధానం కలుగుతుందని మీరు సెలవిచ్చిన వాక్కుల కొరకై స్తోత్రం నాయన. మీరు త్వరగా రాబోతూ ఉన్నారు. ఇదిగో ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలము మీరు ఇస్తారని మీరు మాట్లాడారు తండ్రి. నాయన, ఎవరి క్రియలు ఏ విధంగా ఉన్నాయో దానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చుటకు మీరు సిద్ధముగా ఉన్నటువంటి ఈ దినముల్లో మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తోత్రము చెల్లిస్తూ ఉన్నా. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా ప్రభువా నీ ప్రజలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రజల జీవితాల్లో నా తండ్రి సత్క్రియల చేత అలంకరించమని వేడుకొనుచూ ఉన్నాను. నా తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన. ద్వారకావలే నాయన సత్క్రియలు చేసేది వారిగా సహాయము చేయండి. నా తండ్రి, లోకములో ఉన్నటువంటి మనుషుల ఎదుట మా సత్క్రియలు అనే వెలుగు ప్రకాశించున్నట్లుగా ప్రతి ఒక్కరిలో నీ వెలుగు నీ వెలుగు నీ వెలుగు ప్రకాశించాలి నాయన. నీ మహిమ ప్రకాశించాలయ్యా. సత్క్రియలనే వెలుగు లోకములో ఎక్కడున్నా సరే మనుష్యుల ఎదుట నీ నామం మహిమ పరచబడేటట్లుగా, పరలోకమందున మా తండ్రి మీరు మహిమ పొందేటట్లుగా నాయన సత్క్రియలనే వెలుగు ప్రభువా ప్రకాశించున్నట్లుగా కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజల కోసమే ప్రభువా, వారిని మీ సొత్తుగా చేసుకుని నిమిత్తమే నా తండ్రి, వారిని మీతో కూడా కూర్చుండబెట్టు నిమిత్తమే మీరు నాయన బలిగాను అర్పణగాను మా కోసమై కల్వారి శిలువలో నా తండ్రి మీరు ప్రాణాన్ని అర్పించినట్లుగా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్యా మీకు స్తోత్రం నాయన. యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ మాటలన్నీ కూడా నీ ప్రజల హృదయాల్లో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. సత్క్రియల చేత తమ్మును తాము ప్రతి ఒక్కరు కూడా అలంకరించుకొని పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధమైన సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా నీ ఎదుట నిలబడటానికి యోగ్యత అర్హత కలిగిన వారిగా ప్రభువా నిత్య జీవాన్ని పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని స్వతంత్రించుకున్నట్లుగా కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన ఎంతో మహిమకరంగా మీరు జరిగించుకున్నందుకై స్తోత్రం నాయన. ఏ ఒక్క మాట వ్యర్థము కాకుండానట్లుగా ప్రతి మాట ప్రయోజనకరముగా ఆశీర్వాదకరముగా నా తండ్రి ప్రభువా మీ ప్రజలకు మేలుకరముగా మీరు ఉద్దేశించి మాట్లాడిన ప్రతి మాటను ప్రభువా మీరు ఆశీర్వదించినందుకై స్తోత్రాలు. ఈ ప్రజలందరినీ మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ ఉన్నాం. ఇది మొదలుకొని నా తండ్రి సత్క్రియలు చేయవారిగా మనుష్యుల ఎదుట లోకములో ఎవరైతే మమ్మల్ని దూషిస్తూ ఉన్నారో, ఎవరైతే మమ్మల్ని నిందిస్తూ ఉన్నారో, ఎవరైతే మమ్మల్ని తృణీకరిస్తున్నారో వారి ఎదుట నాయన సత్క్రియలను ప్రదర్శించాలని, వారు మా సత్క్రియలను చూసి నీ నామం మహిమపరచబడేటట్లుగా కార్యాలు మీరు చేస్తారని మీరు మాట్లాడినట్లుగానే స్థిరపరచమని ప్రార్థిస్తూ ఈ ఆరాధన అంతటిని బట్టి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రజలందరినీ బహుగా దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. మీ మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచుకోండి. మీ సేవకులను ఇంకను బలపరిచి వాడుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సెప్టెంబర్ నెలంతా కూడా మీరు కంచె వేసి కాపాడి ఉన్నారు. రాబోయే మాసానికి తగినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మీరు మాకు 1వ తేదీ అనుగ్రహించి మరొక మాసంలో మీరు ప్రవేశపెట్టబోతున్నందుకై, మీరు కృప చూపుచున్నందుకై, మీ వాగ్దానాలు స్థిరపరిచి నెరవేర్చబోతున్నందుకై, మహిమ పొందుచున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రభు మనతో మాట్లాడిన మాటలను స్థిరపరిచినందుకు గట్టిగా స్తోత్రం చెబుదు. స్తోత్రం, 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 స్తోత్రం. ఇది మొదలుకొని మహిమ, ఘనత, సమాధానం అనుగ్రహించిన యేసుకు స్తోత్రం చెబుదు. స్తోత్రం, స్తోత్రం, సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలుగా నడిపిస్తున్నందుకు స్తోత్రం చెబుదు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి ఆయన రాకడకు రాజ్యమునకు సిద్ధపరుస్తున్న త్రియేక దేవునికి స్తోత్రం చెబుదు. స్తోత్రం, 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 స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, సముఖము కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును, ప్రాముఖ్యంగా సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలమైన మనందరికీ ఆయన కృప సదాకాలము తోడై ఉంచి మన కుటుంబాలన్నిటికీ కడ వరకు, చివరి శ్వాస వరకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.